శ్రీమతే రామానుజాయ నమః. సత్పురుషుల యొక్క దర్శన భాగ్యం, వారి సాంగత్యం వల్ల లాభమేమిటి తెలుసుకుందామా? ఈ రోజుల్లో ఎవరైనా ఒక సత్పురుషుల దర్శన భాగ్యం, ఎవరైనా ఒక మహానుభావుల సాంగత్యం కొరకు ప్రయత్నం చేస్తే వారిని గేలి చేయడం చేస్తున్నారు. మనం ఏదైనా ఒక పని చేసే ముందు దానిని అనుభవించి చూడాలి. ఏదైనా అనుభవపూర్వకంగా మాట్లాడినప్పుడే మనకు విమర్శించే హక్కు ఉంటుంది, లేకపోతే అది అహంకారం అవుతుంది. ఒకసారి నారద మహర్షి సత్సాంగత్య ఫలం గురించి చెప్పమని శ్రీ మహావిష్ణువుని అడిగాడట. అదేమిటో అనుభవపూర్వకంగానే చెప్పాలనుకున్నాడు శ్రీ మహావిష్ణువు. నారద, మొదట తూర్పు వైపు వెళ్ళి ఒక పశువుల శాలలో పేడ పురుగును, పశ్చిమ దిశగా వెళ్ళి పాడుపడిన దేవాలయంలో పావురాన్ని అడిగి నీ సందేహం తీర్చుకో అని అన్నాడు. నారదుడు వాటిని అడగగానే అవి ఆయన పాదాల మీద పడి ప్రాణాలు విడిచాయట. మహర్షి చింతిస్తూ శ్రీ మహావిష్ణువుకి ఈ విషయం విన్నవించగా, అయితే ఈసారి ఉత్తర దిక్కుకు వెళ్ళు, అక్కడి సంస్థానంలో రాజుకు బిడ్డ పుట్టాడు, అతడు నీ సందేహాన్ని తప్పక తీర్చగలడు అన్నారట. మళ్ళీ ఏమవుతుందోనని నారదుడు సంకోచించడం చూసి, ఎలాంటి సందేహాలు అవసరం లేదు, ఈసారి నిర్భయంగా వెళ్ళు, అంతా శుభమే అన్నారు శ్రీ మహావిష్ణువు. నారదుడు రాజమందిరంలో శిశువుని ప్రశ్నించిన మరుక్షణం ఆ పసికందు ఒక దేవతగా మారి నారదునికి ప్రణమిల్లి, దేవర్షి, అలా ఆశ్చర్యపోతున్నారేమిటి? మీరు చూసిన పేడ పురుగును నేనే. తమరి దివ్య సందర్శనంతో పావురంగా జన్మించాను. మరోసారి తమరి దర్శన భాగ్యంతో రాకుమారుడిగా జన్మించాను. ఈసారి మీ దర్శనంతో దైవత్వం లభించింది అని విన్నవించుకున్నారట. మహాత్ముల సాంగత్య మహిమ ఇంతటిది అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడట. మహాత్ముల సాంగత్యం అంత గొప్పది. వారి దర్శన, స్పర్శన, సాంగత్యం దొరకాలంటే పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. మహాత్ముల గురించి తెలుసుకోవడం చాలా కష్టం, విమర్శించడం చాలా సులువు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.